నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సండే ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. సండే కదా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ పనులన్నీ అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఒకేసారి వాళ్ళకి తినిపించేసి నేను కూడా తినేసి పడుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సండే అయితే ఖచ్చితంగా నేనే తినిపిస్తానండి పిల్లలిద్దరికి. వారం మొత్తం బాక్స్ పట్టుకెళ్ళిపోతారా, వాళ్ళే తినేసి వస్తారు కాబట్టి సండే ఒక్కరోజైనా నాకు తినిపిస్తే కొంచెం నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది. పిల్లలకి తినిపిస్తే మదర్కి చాలా హ్యాపీగా ఉంటుందండి. నేను కూడా మదర్ని అయ్యాకే నాకు ఆ విషయం తెలిసింది. చిన్నప్పుడు మా మమ్మీ మా ముగ్గురిని కూర్చోపెట్టేసి తినిపిస్తూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. మాకు కూడా బాగా నచ్చేది. అప్పుడు నాకు తెలిసేది కాదు, చాలా ఎక్కువ అన్నం తినేవాళ్ళం మేము తినేదానికన్నా. ఇప్పుడు తెలుస్తుంది, వాళ్ళకి తినిపిస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ప్రతిరోజు బాక్స్ కట్టింది ఫినిష్ చేసి తీసుకొస్తున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడికైతే గుడ్ అయిపోయిన వెంటనే ఇంకా బోర్ కొట్టేసింది అన్నం. ఇంకప్పుడు పప్పు కావాలని అడిగాడు. ఇంకెలాగో ఫ్రిడ్జ్లో పప్పు ఉంది కాబట్టి తీసుకురమ్మన్నాను. లేకపోతే మాత్రం ఇంకా ఎలాగోలా బుజ్జగించాల్సి వచ్చేది. ఇప్పుడైతే పప్పు వేసిన వెంటనే ఇంకా మళ్ళీ వాడు తిన్నన్నాడు. ఇంకా నాకు వద్దు, నాకు సరిపోయింది, కడుపు నిండిపోయిందని. ఇంకా నేనే తినాల్సి వచ్చి తినేసి ఇద్దరిని కూడా వెళ్ళి మౌత్ వాష్ చేసుకోమన్నాను. ఇంత లోపల నేను గిన్నెలు తోమేస్తాను అని చెప్పాను. వాళ్ళు వెళ్ళి బయటన ఆడుకుంటున్నారు. ఇంకా నేను మార్నింగ్ తిన్న ప్లేట్లు ఇప్పుడు తినేస్తే ఖాళీ అయిపోయిన గిన్నెలు అన్నీ కూడా తోముతున్నానండి. ఇప్పుడు కానీ బద్దకించానా సాయంత్రం అయిపోద్ది. ఇంకా మా మమ్మీ వచ్చేసరికి సింక్లో గిన్నెలు ఉన్నాయంటే ఇంకా నా పని అయిపోయినట్లే. వచ్చి రాగానే అక్షింతలు పడిపోతాయి. మా మమ్మీకి రాగానే సింక్ నీట్గా కనిపించాలి. ఏమైనా కూడా గిన్నెలతో ఒక్క గిన్నె ఉన్నా కూడా ఇంకా అక్షింతలు పడతాయి. నాకు కూడా సింక్ నిండుగా అసలు ఈ గిన్నెలతో ఉంటే నచ్చదు కాబట్టి వెంటనే గిన్నెలు తోమేశాను. తోమేసిన వెంటనే సింక్ ఒకసారి అలా తోమేసుకొని కడుక్కుంటున్నాను. తోమిన ప్రతిసారి ఒకసారి అలా తోమేసుకుంటే సింక్ కూడా నీట్గా ఉంటాయండి. నాచది పట్టకుండా ఉంటుంది, డ్రైగా ఉంటుంది. మనకు కూడా చాలా మంచిది. ఇంట్లో ఎటువంటి ఈగలు దోమలు బొద్దింకలు రాకుండా ఉంటుంది. ఇంకా అయిపోయిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టాను. నేను కూడా కొంచెంసేపు పడుకున్నాను. ఇప్పుడైతే ఒక బెల్లం తురుముతున్నానండి, కొంచెం ఒక చిన్న స్వీట్ చేద్దామని చెప్పేసి. జనరల్గా సండే అంటే నేను పిల్లల్ని బయటకు ఎక్కడికైనా తీసుకెళ్తాను, పార్క్కో బీచ్కో లేకపోతే ఏదైనా తినటానికో అలా వాక్కో వెళ్తాం. కానీ ఈసారి కొంచెం నీరసంగా ఉంది నాన్న, బయటికి వెళ్ళొద్దు, ఎక్కడ ఇంట్లోనే ఉందాం అంటే వాళ్ళు కూడా ఓకే అన్నారు. సరే వాళ్ళు పడుకుని లేచేలోపు నేనే ఏదో ఒకటి చేసి వాళ్ళకి తినిపిద్దామని చెప్పేసి అనుకున్నాను. అందుకని సింపుల్ అండ్ స్వీట్ రెసిపీ పుట్నాలు ఉండలు చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ తపాల్లో బెల్లం వేసి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కరిగిస్తున్నాను. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ అండ్ అలాగే టేస్టీ అండ్ చాలా హెల్దీ కూడా. బెల్లం ఐరన్, అలాగే పుట్నాల పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. ఇదైతే చాలా సింపుల్ కూడా. బెల్లం కరిగి కొంచెం బాగా దగ్గర అయితే సరిపోతుంది. వాటర్లో వేసుకుని చూస్తే చిన్న ఉండల్లో వస్తే సరిపోతుందండి. అయితే ఇంకా పప్పులు వేసి కొంచెం బాగా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూ ఉన్నాను. కొంచెం పాకం మిగిలి ఉంటుండగానే పప్పులు వేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే కొంచెం జిగురు ఉంటే ఉండలు గట్టిగా ఉంటాయి అన్నమాట, అంటే బాగా పట్టుకుని ఉంటాయి. లేకపోతే విధిగా పప్పులు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంచెం తక్కువ పప్పే వేసుకోండి. దగ్గర అయిపోయిన తర్వాత దించేసి ప్లేట్లో వేసుకుని కొంచెం ఒక 2 minutes ఆగి చేతికి ఆయిల్ రాసుకుని ఉండలు చేసేసుకోండి. ఉండలు చుట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. వేడివేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే ఇంకా పప్పులు ఊడిపోవడం అలా ఏమి ఉండదండి, చక్కగా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే పొట్టాలు ఉండలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.